ఈరోజు కొత్త పేరు తల్లిని వదిలిన కొడుకులు. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకి 2 కొడుకులు. పెద్దవాడు రమేష్, చిన్నవాడు సురేష్. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో లక్ష్మమ్మ తన చేతి కష్టంతో పొలాల్లో పనిచేసి, ఇళ్లలో పాత్రలు తోమి, కూలి చేసి తన 2 కొడుకులను చదివించింది. ఆమెకి ఒక కల ఉంది. నా కొడుకులు పెద్దవాళ్ళు అయి నన్ను గౌరవంగా చూసుకోవాలి. కాలం గడిచింది. రమేష్ పట్టణంలో ఉద్యోగం సంపాదించాడు. సురేష్ వ్యాపారం మొదలుపెట్టాడు. 2కి పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదట్లో 2 అమ్మను బాగా చూసుకున్నారు. కానీ కొంతకాలానికి కోడళ్ళ మాటలు మొదలయ్యాయి. ఎప్పుడూ మందులు, ఎప్పుడూ జాగ్రత్తలు. ముసలమ్మ కోసం ఇంత ఖర్చా అని పెద్ద కోడలు. మనకే పిల్లల ఖర్చులు చాలవు, ఇంకా అమ్మను ఎలా చూసుకుంటాం అన్నది చిన్న కోడలు. నెమ్మదిగా 2 కొడుకుల మనసులు మారిపోయాయి. ఒకరోజు పెద్ద కొడుకు అన్నాడు, అమ్మ కొంతకాలం తమ్ముడి దగ్గర ఉండు. చిన్న కొడుకు అన్నాడు, అమ్మ మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అలా లక్ష్మమ్మ ఒక ఇంటి నుండి మరో ఇంటికి బంతిలా తిరగసాగింది. గట్టిగా వర్షం పడుతుంది. లక్ష్మమ్మ చిన్న కొడుకు ఇంటి బయట వరండాలో కూర్చొని ఉంది. లోపల కోడలు గట్టిగా మాట్లాడుతుంది, ఇంకా ఎంతకాలం ఏమైనా మొయ్యాలి, ఏదైనా ఉద్దాశంలో పెట్టేయండి. ఆ మాటలు లక్ష్మమ్మ చెవుల్లో బాణాల్లా పుచ్చుకున్నాయి. ఆమె నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంది. ఆ రాత్రే తన పాత సంచిలో 2 చీరలు పెట్టుకుని ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. వర్షంలో తడుస్తూ నడుస్తున్న లక్ష్మమ్మను ఒక కారు ఆపింది. అందులో నుండి ఒక యువకుడు దిగాడు. అమ్మ మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు? ఆ యువకుడి పేరు అర్జున్. అతను ఒక అనాథాశ్రమం నడిపేవాడు. లక్ష్మమ్మ పరిస్థితి తెలుసుకుని ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అక్కడ చిన్న చిన్న అనాథ పిల్లలు ఆమెను అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చుట్టుముట్టారు. ఎన్నో సంవత్సరాల తర్వాత లక్ష్మమ్మ ముఖంలో నిజమైన నవ్వు మెరిసింది. ఆమె వారికి కథలు చెప్పేది, తినిపించేది, మందలించేది. ఆ పిల్లలకు నిజమైన అమ్మమ్మ అయిపోయింది. కొన్ని నెలల తర్వాత రమేష్, సురేష్ 2 మా అమ్మ కనిపించక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అందరూ వారిని తప్పుపట్టారు. గుర్తించిన తల్లిని చూసుకోలేని మీరే నా కొడుకులు అని అవమానంతో 2 తలదించుకున్నారు. ఎక్కడెక్కడో వెతికి చివరకు ఆ అనాథాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఏమి చూశారంటే చిన్నపిల్లల మధ్యలో లక్ష్మమ్మ నవ్వుతూ భోజనం పెడుతుంది. ఆ నవ్వు చూసి 2 కొడుకులు షాక్ అయ్యారు. ఎన్నాళ్ళుగానో ఆమె ముఖంలో అలాంటి సంతోషం చూడలేదు. 2 అమ్మ కాళ్ళపై పడిపోయారు. అమ్మ మమ్మల్ని క్షమించు, మీ ప్రేమ విలువ మాకు ఆలస్యంగా తెలిసింది. లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు కోపం లేదు బాబు, కానీ తల్లిని భారంగా భావించే రోజు మనిషి తన మనసునే కోల్పోతాడు. ఆ మాట విని 2 గట్టిగా ఏడ్చారు. ఆ రోజు నుంచి 2 కొడుకులు మారిపోయారు. అమ్మను ఇంటికి తీసుకెళ్ళాలని కోరాను, కానీ లక్ష్మమ్మ చెప్పింది, నేను మీ దగ్గరకు వస్తాను, కానీ ఆ అనాథ పిల్లల్ని కూడా వదలను. ఇక నా ప్రేమ మీకే కాదు, వీరికి. అప్పటి నుండి ఆ 2 కొడుకులు కలిసి అనాథాశ్రమానికి సహాయం చేయడం ప్రారంభించారు. తమ తల్లిదండ్రుల విలువ తెలుసు.